ఆదికాండము ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు. ఆదికాండము జెనెసిస్ పూర్తి వివరణ తెలుగులో ఆదికాండము బైబిల్‌లోని మొదటి గ్రంథం. ఇది ప్రపంచ సృష్టి, మనుషుల ఆరంభం, పాప ప్రవేశం, దేవుని వాగ్దానాలు మరియు ఇశ్రాయేలు జనుల మూలాలను వివరించే ముఖ్యమైన గ్రంథం. 1. సృష్టి కథ అధ్యాయాలు 1, 2. దేవుడు 6 దినములలో ఆకాశమును, భూమిని, సముద్రమును, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను, మొక్కలు, జంతువులు, చివరగా మనుష్యులను సృష్టించాడు. 6వ దినం మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు సెబ్బత్. ముఖ్య సందేశం దేవుడు సర్వ సృష్టికర్త. 2. పాప ప్రవేశం అధ్యాయం 3. ఆదాము, ఈవ దేవుని ఆజ్ఞను అతిక్రమించి నిషేధించిన ఫలమును తిన్నారు. పాపం ప్రపంచంలోకి వచ్చింది. శాపం మరియు బాధలు ప్రారంభమయ్యాయి. దేవుడు రక్షణ వాగ్దానం ఇచ్చాడు. ముఖ్య సందేశం అవిధేయత వల్ల పాపం వస్తుంది. 3. కయీను మరియు అబేలు అధ్యాయం 4. కయీను తన సోదరుడు అబేలను హత్య చేశాడు. ఇది మొదటి హత్యగా నమోదు. సందేశం ఈర్ష్య మరియు కోపం ప్రమాదకరం. 4. నోహా కాలం మహాప్రళయం అధ్యాయాలు 6, 9, 6, 9. మనుషుల పాపం ఎక్కువగా ఉండగా దేవుడు భూమిని శుద్ధి చేయాలని నిర్ణయించాడు. నోహాకు ఓడ ఆర్క్ నిర్మించమని చెప్పాడు. జంతువుల జంటలను రక్షించాడు. 40 రోజులు వర్షం పడింది. దేవుడు ఇంద్రధనుస్సుతో ఒడంబడిక చేశాడు. సందేశం దేవుడు నీతిమంతులను రక్షిస్తాడు. 5. బాబేలు గోపురం అధ్యాయం 11. మనుషులు దేవునికి విరుద్ధంగా ఒక పెద్ద గోపురం నిర్మించడానికి ప్రయత్నించారు. దేవుడు వారి భాషలను కలవరపరిచాడు. వారు ప్రపంచమంతా చెదిరిపోయారు. సందేశం గర్వం దేవునికి ఇష్టం కాదు. 6. అబ్రాహాము జీవితం అధ్యాయాలు 12, 25. దేవుడు అబ్రాహామును పిలిచి ఆశీర్వదించాడు. అతనికి ఒక గొప్ప జాతి అవుతావని వాగ్దానం. ఇస్సాకు జననం విశ్వాస పరీక్ష తన కుమారుని బలి ఇవ్వమని పరీక్ష. సందేశం విశ్వాసం దేవునికి ప్రీతికరం. 7. ఇస్సాకు మరియు యాకోబు అధ్యాయాలు 25, 36. ఇస్సాకు అబ్రాహాము కుమారుడు. యాకోబు ఇశ్రాయేలు అని పేరు పొందాడు. 12 గోత్రాల ప్రారంభం. సందేశం దేవుని యోచనలు ఎప్పటికీ నెరవేరుతాయి. 8. యోసేపు కథ అధ్యాయాలు 37, 50. యోసేపు తన సహోదరులచే అమ్మబడ్డాడు. ఈజిప్టులో పెద్ద అధికారిగా ఎదిగాడు. తన కుటుంబాన్ని కరువు నుండి రక్షించాడు. ప్రసిద్ధ వాక్యం మీరు చెడుగా యోచించిన దాన్ని దేవుడు మంచిగా మార్చాడు. సందేశం దేవుని చెడును కూడా మంచిగా మార్చగలడు. ముఖ్యాంశాలు దేవుడు సృష్టికర్త, పాపం మరియు రక్షణ ప్రారంభం. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. సమగ్రంగా ఆదికాండము మనిషి ప్రారంభం, పాపం, దేవుని కృప మరియు రక్షణ యోచన గురించి చెబుతుంది. ఇది మొత్తం బైబిల్కు పునాది లాంటి గ్రంథం.